ప్రభుత్వ ఉద్యోగులకు వితౌట్ 1 పాయింట్ కాదు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హ్మ్. ఆరోగ్యం ఎందుకంటే వాళ్ళు నీకు పని చేస్తుండ్రు. హ్మ్. నీకు పని ఇప్పుడు మా ఇళ్ళల్లో పని చేస్తారన్న ఎవరు మేడ్స్ పని హ్మ్. చేసినప్పుడు వాళ్ళు పని చేసుకుంటా కింద పడితే హ్మ్. పని చేసుకుంటే ఏమన్నా అయితే అవును. తీసుకుపోయి ఓనర్ పెట్టాలి కదన్నా. హ్మ్. హ్మ్. ఇల్లు కట్టేటప్పుడు మీద పడ్డే ఓనర్ పెట్టాలి ఖర్చు. అవును. అట్లా పని నీ దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు హ్మ్. జరిగినప్పుడు నువ్వు 100% నీవు శాలరీలు ఇవ్వాలి, నువ్వు చూసుకోవాలి వాళ్ళని. యెస్. 100% కానీ అది. ఇవాళ పైసలు కట్ చేసుకునేందుకు హ్మ్. దీని అన్నిటికీ బ్రెయిన్ చైల్డ్ ఇద్దరు ఉన్నారన్న. ఓకే. ఒకడు రామకృష్ణరావు చీఫ్ సెక్రటరీ, ఓకే. ఇవాళ ఇంకోడు సందీప్ కుమార్ సుల్తానియా. హ్మ్. వీళ్ళిద్దరు పని ఏంటంటే ప్రభుత్వానికి అంటే చెంచాగిరి రిటైర్డ్ అయ్యి ఎప్పుడో అయ్యిండు, 6 నెలలు అయిపోయింది రిటైర్డ్ అయ్యి. హ్మ్. ఇంకా ఎందుకు పెట్టుకున్నా అంటే ఈ డబ్బులు దొబ్బేసే మాస్టర్ ప్లాన్ల ఐడియాలు మొత్తం ఇచ్చేది రామకృష్ణరావు. హ్మ్. ఇవాళ మన ఖజానా నిండాలి, మన డబ్బులు వస్తలేవు, హ్మ్. ట్రాఫిక్ చలాన్లు అవి ఇవి అన్నొక ఎత్తు. హ్మ్. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు అనవసరంగా ఇంత జీతం ఇస్తాను, వాళ్ళ పైసలు ఎట్లా కోత పెట్టాలి హ్మ్. అని చెప్పి ఇదొక మహత్తరమైన ప్లాన్ వేసి హ్మ్. ఈ డబ్బు నెలవారీగా వాళ్ళ దగ్గర గుంజుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇందులో మెయిన్ ప్రభుత్వ ఏజెండా ఏంటంటే వాళ్ళ వైద్యం అందించడం కాదు, హ్మ్. వాళ్ళ జీతాలు కోత పెట్టడం, వాళ్ళు పైసలు వీళ్ళు లాక్కోవడం అనేది ప్రధానమైన ఎజెండాతోని ఈరోజు ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ స్టార్ట్ చేసింది. కానీ హ్మ్. ఈరోజు నిజంగా ఆరోగ్య భద్రత కోసం కాదు, హ్మ్. ఉద్యోగులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు వైద్యం అందించే ఆలోచన ఇంత కూడా లేదు. వీళ్ళకి ఓన్లీ మొత్తం వాళ్ళని లూట్ చేయడానికి 101% వాళ్ళని లూట్ చేయడానికి ఇది తప్ప అది వాళ్ళ విల్లింగ్ లేకుండా